సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మనకు తెలుసు ఈ రోజు చొప్పదండి ఎమ్మెల్యే వైఫ్ సూసైడ్ చేసుకున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ సూసైడ్ చేసుకోవటం అనేది ఒక టీచర్ పోస్ట్లో ఉండి, అంటే ఉపాధ్యాయురాలుగా ఉండి ఎంతో మందిని మోటివేట్ చేసేటువంటి పొజిషన్లో ఉన్న ఆవిడ ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఇలాంటి సూసైడ్స్కి ఏ రకమైనటువంటి కారణాలు లేదా ఎలాంటి మెంటాలిటీసు దారి తీస్తున్నాయి, అవన్నీ కూడా ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ఈరోజు లేవగానే మార్నింగ్ బ్యాడ్ న్యూస్. ఉన్నత విద్య చదువుకున్నటువంటి ఉపాధ్యాయురాలుగా ఉన్నారు ఆవిడ. పైగా ఎంతో మంది పిల్లలకి భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి గొప్ప వృత్తిలో ఉన్నారు. ఆమెను చూసి ఎంతో మంది మోటివేట్ అవుతుంటారు. క్లాస్లో రోజు టీచర్ని చూసే కదా అన్ని నేర్చుకుంటాము. అక్కడి నుంచి అసలు మనకు అన్ని మొదలవుతాయి. జీవితం మొదలయ్యేది అక్కడ. అలాంటి మంచి పొజిషన్లో ఉన్న ఆవిడ చనిపోవటం, క్షణికావేశంలో అలాంటి నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చూస్తుంటే బాధ అనిపిస్తోంది. ఇప్పుడు సంసారాన్ని సాగరాన్ని పోలుస్తారు ఒక విషయానికి. కాళ్ళు తడవకుండా సాగరాన్ని దాటలేము, కంటి తడి లేకుండా సంసారాన్ని ఈదలేము అనేది అంటారు. అలా సంసారంలో ఒకసారి వీళ్ళ వల్ల, ఒకసారి వాళ్ళ వల్ల, ఇంకొకసారి మూడో వాళ్ళ వల్ల, ఒక్కోసారి పుట్టింటాళ్ళ వల్ల, ఇవన్నీ అయిపోయాక ఆర్థిక ఇబ్బందులు, అలాగే జీవితం పట్ల ఒకరికున్న అభిప్రాయం ఇంకొకరికి ఉండకపోవటం. ఆ అభిప్రాయం ఒక చోటకు తీసుకొని వచ్చి వీరి అభిప్రాయాన్ని వారి అభిప్రాయాన్ని ఒక చోట ఒక అక్రాస్ ది టేబుల్ కూర్చుని మాట్లాడుకునే వాళ్ళు, దీనివల్ల నేను ఇంత ఇబ్బంది పడుతున్నా అని భార్య చెప్తే భర్త విలువ ఇవ్వటము. కానీ భర్తకి అదే చిరకాల వాంఛ అయినప్పుడు వీళ్ళు వాళ్ళకి సహకరించకపోవటము, అంటే ఒక ఏకాభిప్రాయం కుదరట్లా. ఇప్పుడు పొద్దు నుంచి మనం వింటా ఉన్నాం ఏంటి అంటే, చాలామంది లేడీస్కి పాలిటిక్స్ ఇష్టం ఉండదు, చాలామంది మగవాళ్ళకి పాలిటిక్సే ఇష్టం. ఒక్కటి సినిమాలో అర్జున్ ఒక్కరోజు సీఎం సినిమాలో గవర్నమెంట్ ఉద్యోగస్తుడికే నేను కూతుర్ని ఇస్తానని పట్టుబడతాడు. ఇతనేమో అనుకోకుండా యాక్సిడెంటల్గా పాలిటిక్స్లోకి వచ్చాడు, సీఎం అయ్యాడు. ఆ కారణంగా ఇవ్వను అంటే అతను ఆ అమ్మాయి కోసం పాలిటిక్స్ని వదులుకోవటానికి సిద్ధపడతాడు. కానీ పాలిటిక్స్ని వదులుకోవటానికి వీలు లేని పరిస్థితులు అక్కడ ఉంటాయి. అప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత పిల్లని ఇవ్వను అన్న మామగారు పిల్లనిస్తాడు. ఏంటి అంటే ఇతను రాజకీయాలకి ఎంత అవసరమో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇలా సినిమాల్లోనే జరుగుతాయి ఇట్లాంటి. నిజ జీవితంలో ఇట్లాంటివి ఇంత వివాదాలు వచ్చాక అక్రాస్ ది టేబుల్ వాళ్ళకి అవగాహన కుదరటం, అంగీకారానికి రావటం జరగదు. మరి ఇతను 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇవాళ రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యేగా గెలవటము అంటే ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలైనా కావచ్చు, లేదు అనుకుంటే సోషలిస్ట్ పార్టీలైనా కావచ్చు, ఎవరన్నా అవ్వనివ్వండి, వాళ్ళు గెలవాలి అంటే ఇవాళ డబ్బులు కావాలి, చుట్టూ హంగామా కావాలి, 100 మంది అనుచరులు వెంటేసుకుని తిప్పాలి, వాళ్ళందరికీ ఖర్చు పెట్టాలి. ఇదంతా ఒక పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎలక్షన్స్ అనేది. విత్ ఇన్ ద పార్టీలోనే పోటీని ఎదుర్కోవాలి. ఇదివరకు ఒక నాయకుడి మాట వినటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కార్యకర్తలు. ఇవాళ ప్రతి కార్యకర్త ఒక ఎమ్మెల్యే అభ్యర్థి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక 2 సార్లు ఓడిపోయి 3వసారి కూడా గెలవాలి అని అతను పోటీ చేసి గెలిచాడు అంటే అతన్ని కూడా మనం తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు. అలాగే ఇప్పుడు భార్య, ఈవిడ చదువుకున్నావిడ, మరి ఈవిడికి రాజకీయాలు అంతగా రుచించకపోవటం, ఈవిడ టీచర్ ఉద్యోగం చేస్తూ ఇల్లు పోషించటము, అతన్ని ఇంకా రాజకీయాలకి అంకితం చేసేసిన పరిస్థితిలో ఎప్పుడో ఒకసారి ఆవిడ ఏదో ఒక ఇన్సెక్యూరిటీకో, భవిష్యత్తు పట్ల భయము ఏవో వచ్చుంటాయి ఆవిడకి. ఓకే, నాకు సరైన సమయం ఇవ్వట్లేదను, పిల్లలకి సరైన సమయం ఇవ్వట్లేదను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నాం కదా, క్వాలిటీ టైం అంటున్నాం కదా. ఆ క్వాలిటీ టైము గురించో ఏదో దాని దగ్గర వాళ్ళిద్దరికీ అసలు పొసగట్ల. ఈమె ఏంటంటే నేను అట్లా సీరియస్గా ఉంటే తప్పితే అతను రాజకీయాలు మానుకోడు అని ఈమె అనుకుంటుంది. ఆయన ఏమనుకుంటాడు, నేను ఇదే మొండి పట్టుదల కొనసాగిస్తే భర్తని కాకుండా ఇంకెవరి మాటకు విలువిస్తుంది ఆవిడ, ఖచ్చితంగా నేనే ఇంపార్టెంట్ ఆవిడికి, అందుకని నాకు ఇష్టమైన వాటిని కూడా ఆమె అంగీకరించాలి అనే మొండితనం అతనికి ఉంటుంది. జనరల్గా సమాజంలో మగవాడి పట్టుదలే నెగ్గుతుంది. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకుంటే పెద్ద పట్టుదల మగవాళ్ళకి నెగ్గుతాయి, చిన్న పట్టుదలలో ఆడవాళ్ళవి నెగ్గుతాయి. ఇప్పుడు ఏం కూర వండాలి అనేది ఆమె చాయిస్, ఏ ఊరు టూర్ వెళ్ళాలి అనేది అతని చాయిస్. నేను ర్యాండమ్గా చెప్తున్నా. అదే పుట్టింటి వాళ్ళకి సంబంధించి ఏమైనా పట్టించుకోవాలా అనేది ఆమె ఆకాంక్ష. అతనికి పుట్టింటి వాళ్ళతో ఏంటి పని, ఇంకా నీకు పెళ్ళైపోయింది వచ్చేసావు, ఆడపిల్ల అంటారు, నీకు ఆ మాత్రం తెలీదా,
పెళ్ళైపోయాక ఇంటి పేరు మార్చుకోవాలి, ఇల్లు మార్చుకోవాలి, తల్లిదండ్రులు మార్చుకోవాలి. నా తల్లిదండ్రులే నీ తల్లిదండ్రులు, వాళ్ళు సరిగా చూసినా చూడకపోయినా నా తల్లిదండ్రులే నీకు ప్రయారిటీ కావాలి అంటాడు భర్త. మచ్చుకు నేను ఈ రెండు చెప్పా. అసలు మ్యాక్సిమం ఈ రెండింటి దగ్గరే ఇళ్లలో తగాదాలు వచ్చేది. మరి ఈ పరిస్థితుల్లో తగాదాలు వచ్చిన తర్వాత ఈ రాజకీయాలు అనేది చాలా పెద్ద విషయం. అతనికి అంత యాస్పిరేషన్ ఉండటాన్ని మనం తప్పు పట్టాం. ఈ ఎవరికి యాస్పిరెన్సీ లేకపోతే ఇంకా రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఎవరు ఉంటారు? కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళిద్దరూ కాస్త పట్టు విడుపులకి వెళ్ళి ఉండాల్సింది. అది ఇద్దరు లవ్ మ్యారేజ్ అంట, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అంట. ఇద్దరు చిన్నపిల్లలు ఎంత బాగున్నారో వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేసి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. నిన్న దర్శన్ విషయం ఏంటి? అది ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కన్నడ అతను. ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇతను స్థిరపడిన దాకా వెయిట్ చేసి ఇతను పెళ్లి చేసుకుంటే ఇతను చేసింది ఏంటి చెప్పండి? అంత దగా మోసం అయితే ఇంకెవరూ చేయరు అసలు. వాళ్ళిద్దరు ఫోటోలు బయటకు వస్తుంటే చూస్తుంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే వాంతి వస్తుంది. మరి ఆ అమ్మాయి కోసం ఒక హత్య చేయడానికి సిద్ధపడ్డాడు అతను. అంటే ఏ రకంగా చూసినా ఎలా ఉంది అంటే, వీళ్ళకి పెళ్లి వరకు ఉండే ప్రాధాన్యాలు పెళ్లి తర్వాత, పెళ్ళప్పుడు ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు వాళ్ళు అడిగింది సరే అందాము, పెళ్ళి అయ్యాక వాళ్ళే సర్దుకుంటారు అని భర్త మాట ఇచ్చేస్తుంటాడు. భార్యలు ఏం చేస్తారంటే ఆ మాటే పట్టు కూర్చుంటారు. ఒక వివాదంలో నుంచి మగవాడు బయటికి రావాలన్నంత ఈజీగా ఆడవాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పైగా వాళ్ళది తప్పు లేదు అన్నప్పుడు ఇంకా భయంకరంగా ఉంటాయి. వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు అనేసరికి ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోతారు వాళ్ళు. వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. వాళ్ళ తప్పు లేదు అంటే గనక, వాళ్ళు లేదు అని నమ్మారు అంటే గనక, వాళ్ళు అసలు ఈ సంసారం ఏమైపోయినా వాళ్ళు లెక్క చేయరు, ఇంకా తెగేదాకా లాగుతారు. ఇలా చాలామందిని చూసాం. ఈ తెగేదాకా లాగినప్పుడు, లాగాలి అని డిసైడ్ అయిన తర్వాత ఆ లాగటానికి కూడా ఒక మానసిక స్థైర్యం కావాలి, ఒక ధైర్యము, ధీమా, పట్టుదల ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఈమెలో అన్నీ ఉన్నాయి. ఈమె కూడా తెగిందాక లాగింది, నాకు అర్థమైంది. ఆత్మహత్య ఎవరు చేసుకుంటారండి? ఇంకే ఆశ లేని వాళ్ళు, ఇంక ఏ ఆలోచన పొసగని వాళ్ళు, ఇంకా అసలు జీవితంలో మొత్తం కోల్పోయిన తర్వాతే. ఇప్పుడు రేపు లేదు అంటే మనం ఎంత గజగజ వణికిపోతామండి. ఎందుకు మనం ఎంత గజగజ వణికిపోతాం? రేపు బాగుంటుందనే ఆశ మనకు ఉంటుంది కాబట్టి బతకాలనే తీపి ఉంటుంది మనకి. కానీ వాళ్ళకి రేపు అనేది లేదు అని అర్థమైన తర్వాత ఎందుకు బతకాలి అనుకుంటారు. వాళ్ళు చావుకి దగ్గరగా వెళ్తారు, మనమేమో ఆశకి దగ్గరగా వెళ్తాం. అందుకే మనం బతుకుంటాం. ఇప్పుడు ఇలాంటి కష్టాలు మీకు కానీ నాకు కానీ ఇంకొకరు కానీ లేవని కాదు, ఉంటాయి. అభిప్రాయాల కలవంతనం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, నానా కష్టాలు ఉంటాయి. పిల్లల వల్ల రావచ్చు, తల్లిదండ్రుల వల్ల రావచ్చు, డబ్బుల వల్ల రావచ్చు. ఏ వచ్చినా సరే అవన్నీ ఇద్దరు కలిసి ఉంటే పరిష్కారం చేసుకోవటం ఈజీగా ఉంటుంది. కానీ నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువ కాలం లాగలేరు. పట్టు విడుపులు లేని వాళ్ళు లాగలేరు. ఆ లాగలేనప్పుడు ఏమవుతుందంటే, భర్త ఏమో ఏదైనా ఒక గొడవ జరిగింది అన్నప్పుడు ఇంట్లో నేను ఉండలేను అనుకుంటే ఓ ప్యాంట్ షర్ట్ వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా. అసలు నిజానికి మేము కూడా అదే చెప్తాం. ఎప్పుడైనా గొడవ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్లో మగవాళ్ళకి రక్షణ ఉంటుంది కదా, నైట్ అయినా సరే మీరు ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోండి, ఓ 2 గంటల తర్వాత ఇంటికి రండి. ఈలోపు ఆవిడ కూల్ అవుతుంది, కూల్గా ఆలోచిస్తుంది. మీరు అక్కడే కూర్చున్నారనుకోండి, ఆమె ఒక మాట అంటది, మీరు ఒక మాట అంటారు అని చెప్తాం మేము. కానీ ఆడవాళ్ళకి మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి అని చెప్పం. ఆడవాళ్ళు గడప దాటారు అంటే కనుక ఇంకా పోలీస్ స్టేషన్, అంతకంటే ఏముండదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుందో తెలుసు. అందుకని ఇట్లాంటి విషయాల్లో వీళ్ళకి చెప్పే టెక్నిక్స్ వీళ్ళకి చెప్తాం, వాళ్ళకి చెప్తాం. కానీ ఈ మగవాళ్ళు అలా వెళ్ళిపోయే ఆప్షన్ ఉంటుంది. మేము చెప్పినా చెప్పకపోయినా వెళ్ళిపోతారు. ఎవరో ఒకరికి ఫోన్ చేసుకుంటారు, కలుస్తారు, కూర్చుంటారు, అవసరమైతే ఆ రాత్రి బయట ఉంటారు, తెల్లారి పొద్దున్నే వస్తారు. కానీ ఆడవాళ్ళకి అలా ఉండదు కదా. వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇంకా ఎక్కువైపోతుంది వీళ్ళకి, కోపం ఎక్కువైపోయి ఇంక వీళ్ళు అదే ఆలోచించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు ఎంత డబ్బులు అతనికి ఇచ్చాను, నా తల్లిదండ్రులు ఎంత ఇచ్చారు, నేను ఎంత చదువుకున్నాను, నా చదువు ఇతనికే ఇస్తున్నా, ఆ చదువు ద్వారా వచ్చే డబ్బుల్ని ఇతనికే ఇస్తున్నా, కట్నము ఇతనికే ఇచ్చా, నా సర్వస్వం ఇచ్చా, కానీ ఇతను నా మాట వినట్లేదు అని ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది, ఇదంతా బాగా అవుతుంది, ఈమె డిప్రెషన్కి వెళ్ళింది అనేది అతనికి కూడా అర్థమవుతుంది. అప్పుడు ఏమేమనుకుంటుందంటే, నేను ఇంత డిప్రెషన్కి వెళ్తే కూడా అతను మారట్లేదు ఏంటి అన్నప్పుడు తనకి ఒక వాల్యూ లేదు అనేది అర్థమవుతుంది. ఆ వాల్యూ లేదు అని అనిపించిన మరుక్షణం వాళ్ళు ఇంకా బ్రతకటం అనవసరం అనుకుంటారేమో, ఇక వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం పోద్ది. ఇప్పుడు ఎంత ఇద్దరు వ్యక్తులైనానండి, భార్యాభర్త, ఇద్దరు అభిప్రాయాలు కావచ్చు, అభిరుచులు కావచ్చు, అన్నీ పెనవేసుకునే ఉంటాయి.
మనం ఒక జడ అల్లినట్టే ఉంటాయి. దాని నుంచి విడిపడటం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు విడిపోవాలి అని అనుకోవటం కూడా అంత చిన్న విషయం కాదు జీవితాల్లో. అది చాలా పెయిన్ఫుల్ థింగ్. మగవాళ్ళు ఒక రకంగా తీసుకుంటారు, కాస్త జల్సా చేసుకునే వాళ్ళు, అంటే డబ్బులు బాగుంటే జల్సా చేసుకుంటారు. ఈ భార్య ఇక్కడ ఉండగానే ఇంకొక ఆమెతో ఉండటం మొదలెడతారు. వాళ్ళ జీవితం వాళ్ళు బాగా చూసుకుంటారండి. ఈ ఆడవాళ్ళు చూసుకోలేరు అట్లా. వీళ్ళకేంటి సొసైటీ నుంచి ఒక భయం ఉంటుంది, ఏమైపోతాం మళ్ళీ పిల్లలు. వీళ్ళకి మగవాళ్ళు పిల్లల్ని లెక్క చేయరు ఎప్పుడు, ఆడవాళ్ళు పిల్లల్ని లెక్క చేస్తారు. లెక్క చేసి పిల్లల గురించి ఇంకా బెంగ ఎక్కువైపోద్ది. ఎప్పుడైతే ఒక నెగటివ్ స్టార్ట్ అయిందో దానికి ఒక్కొక్కటి యాడ్ అవుతాయండి. పాజిటివ్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, పాజిటివ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ పాజిటివ్లే కనిపించలేదు వాళ్ళకి, అసలు ఆశే లేదు, ఆశాజనకంగా లేదు వాతావరణం, అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. తన స్నేహితులు కూడా తనకు ఎవరన్నా సలహా చెప్పారనుకోండి, అది కూడా నచ్చదు, వాళ్ళు కూడా వ్యతిరేకం అయిపోతారు. తల్లిదండ్రులు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది, కాస్త అన్బయాస్డ్గా ఉండే తల్లిదండ్రులు కూడా ఉంటారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు రుచించరు. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇదిగో నా తల్లిదండ్రులు కూడా నా మాటకు విలువ ఇవ్వట్లేదు, కట్టుకున్నోడే విలువ ఇవ్వలేదు, వీళ్ళు విలువ ఇవ్వలేదు, అత్తమామ అసలు ఎలాగో విలువ ఇవ్వరు, నేను ఇంకెవరి కోసం బతకాలి. ఈ పిల్లలు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నంతసేపు వీళ్ళకి ప్రేమతో పాటు అభిమానంతో పాటు ఈ గోళాలు కూడా వాళ్ళని కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. పిల్లలు ఏం ఆలోచిస్తారు, మ్యాక్సిమం కంఫర్టబుల్గా ఉండటానికే చూస్తారు. తండ్రి దగ్గర ఆ కంఫర్ట్ దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తాడు, చదువుకోకపోతే నీతో మాట్లాడినాను అనడు, చదువుకోకపోతే హాలిడేకి తీసుకెళ్ళనని చెప్పడు, సినిమాకి తీసుకెళ్ళనని చెప్పడు, ఏమీ చెప్పడు. అంతా ఒక పాజిటివ్ సైడ్ చూపిస్తాడు. మాల్కి తీసుకెళ్తాడు, సినిమాకి తీసుకెళ్తాడు, ఇష్టమైన బట్టలు కొని పెడతాడు, పార్క్కి తీసుకెళ్తాడు. లేదు అంటే ఇప్పుడు అమ్యూజ్మెంట్ పార్క్స్ వచ్చినాయి కదా, అంటే ఎంత ఖర్చు అయినా పెట్టడానికి సిద్ధపడతాడు. అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది, అబ్బా తను నాన్నతో ఉంటే, వారానికి ఒక్కరోజున్నా నాన్నతో ఉంటే బాగుంది, అమ్మ ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి కంప్లైంట్లు చెప్తూ ఉంటుంది అని పిల్లలు కూడా గేమ్స్ స్టార్ట్ చేస్తారు. ఇది కూడా తల్లికి అర్థమైపోతుంది. డిప్రెషన్కి యాడ్ అవుతూ ఉంటాయండి. ఈ యాడ్ అయినప్పుడు పైగా ఇంకా టీచర్ కాబట్టి సరిపోయింది. అసలు టీచర్లు కాని తల్లులు ఇలాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం. డబ్బుల కోసం అతని మీద ఆధారపడాలి. అతను ఆ సంగతి అర్థం చేసుకుని, అర్థం అవుతుంది, అర్థం కాకుండా ఎందుకుంటుంది, మనకు అర్థమైంది వాళ్ళకి అర్థం కాదా, డబ్బులు సరిగా ఇవ్వడం. నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పవర్ ఉంది కాబట్టి నేను చెప్పిన మాట విను అంటాడు. ఇంటేనే నీకు ఇవన్నీ దక్కుతాయి అంటాడు. ఇది ఇంకొక కారణం. ఇక వాళ్ళకి ఫైనల్గా ఇవన్నీ చూసేస్తారు, అన్నీ చూసేస్తారు. అన్నదమ్ములు ఉంటే వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు. ఏదో చెప్తారు కదా, అలిగి అక్క ఇంటికి చెడు చెల్లెలు ఇంటికి వెళ్ళకూడదు అంటారు కదా. అట్లా ఇవన్నీ మనం చూస్తూ పెరిగినాయే. సమాజంలో ఇవన్నీ అర్థం చేసుకుని పెరుగుతూనే ఉంటాం మనం. పాతకాలం విషయాలన్నీ ఇంత మోడర్న్గా చెప్పకపోయినా చాలా ప్రాక్టికల్గా ఉంటాయి. పాత విషయాలు, పాత సామెతలు, పాత వ్యవహారాలు మనం అన్నీ వింటూ ఉంటాం కదా. అందరి చరిత్రలు మనం వింటూ ఉంటాం, మన చరిత్ర అందరూ వింటూ ఉంటారు. దీంతో ఏమైపోతుంది, ఇక వీళ్ళకి ఆశ ఉండదు. ఆశ లేనప్పుడు నిజానికి ఈవిడ ఇలా చనిపోవలసిందే కాదు. ఎందుకంటే ఆవిడ దగ్గర విద్య ఉంది, ఉద్యోగం ఉంది. చక్కగా ఆమె కావాలనుకుంటే ఏదైనా ఒక కౌన్సిలింగ్కి వెళ్ళి ఆ కౌన్సిలింగ్ తీసుకొని ఆమె మనసుని స్వస్థపరుచుకొని ఆవిడ ఇవాళ కౌన్సిలింగ్కి వెళ్ళడం, నా మనసు బాగలేదు అనడము అనేది తప్పే కాదు. ఈరోజు ఈ ప్రాక్టీస్ కానీ పాపం తను చేసి ఉన్నట్లయితే కనుక తను చచ్చిపోయేది కాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.